పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, చాలామంది ఫ్లైట్లో జర్నీ చేస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో కూడా కొంతమందికి ఆక్సిజన్ యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇలా ఎందుకంటారు? అయితే చాలామంది పేషెంట్స్ మామూలుగా వాళ్ళకి ఆక్సిజన్ తక్కువగా ఉన్న కొన్ని కండిషన్స్, కొన్ని జబ్బులు వాళ్ళు ఇంటి దగ్గరే ఆక్సిజన్ వాడాల్సిన కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళు ఆక్సిజన్ పర్మనెంట్గా లాంగ్ టర్మ్ హోమ్ ఆక్సిజన్ థెరపీ అంటాం అనమాట, అంటే ఇంట్లోనే మనం వాడుకోవాల్సిన అవసరం, వాళ్ళ జబ్బు తీవ్రత స్థాయి అలాగే ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వేరే దేశాలకి వెళ్ళాలనుకుంటే ఇంట్లోనే ఆక్సిజన్ వాడుతున్న వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు ఫ్లైట్లో ఎక్కినప్పుడు కూడా ఆక్సిజన్ అవసరమే. కొంతమంది బార్డర్ లైన్లో ఉంటారనమాట, అంటే వాళ్ళకి మామూలుగా అయితే ఆక్సిజన్ అవసరం పడదు, కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పడవచ్చు. పర్టికులర్గా ఈ ఏరోప్లేన్స్లో వెళ్తూ ఉన్నప్పుడు మనం హై ఆల్టిట్యూడ్స్లో వెళ్తున్నాం అనమాట, అంటే ఆ హై ఆల్టిట్యూడ్స్లో ఆక్సిజన్ ప్రెషర్స్ తక్కువగా ఉంటాయి, బాడీలోకి వెళ్ళే ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. అయితే మెజారిటీ ఈ ఎయిర్ క్యాబిన్స్లో మనకు లోపల ప్రెషర్స్ని మెయింటైన్ చేస్తారు. ఆక్సిజన్ సప్లై కూడా చాలా అన్ని ఫ్లైట్స్లోనూ ఉంటాయి. సో ప్రెషరైజ్డ్ క్యాబిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో మనకు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ అందదేమో అని భయపడాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే ఆ ప్రెషర్స్ని మెయింటైన్ చేస్తారు కాబట్టి మనం పీల్చే గాలి సరిపోతుంది. కాకపోతే కొంతమంది పేషెంట్స్ మాత్రం వాళ్ళల్లో ఉండే జబ్బును బట్టి ఆ జబ్బు కొద్దిగా తీవ్రంగా మారిన లేదా బార్డర్ లైన్లో ఉండిన వాళ్ళకి ఒక్కోసారి ఆ ప్రెషర్లో ఉండే ఆక్సిజన్ సరిపోకపోయినా వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ అవసరం పడుతుందన్నమాట. సో అలాంటి కొంతమంది పేషెంట్స్ ముందే వాళ్ళు అంటే ఈ ఎయిర్ క్రూ సిబ్బందికి వాళ్ళు ముందే మనం ఇన్ఫామ్ చేసుకోవచ్చు, మాకు ఆక్సిజన్ అవసరం పడుతుంది అంటే వాళ్ళే ఆక్సిజన్ సప్లై చేసేటట్లుగా ఆ జర్నీ అంతా కూడా వాళ్ళకు ఎలాంటి ప్రమాదం లేకుండా వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేసేట్లుగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలాంటి అవసరాలు ఉంటాయన్నమాట. అయితే ఎవరికి ఇలాంటి ఆక్సిజన్ అవసరం పడుతుంది ఫ్లైట్లలో వెళ్ళే వాళ్ళకి ముందుగా మనం ప్రిడిక్ట్ చేయగలమా అనేది కూడా ఒక అంశం అన్నమాట. కొంతమంది పేషెంట్స్ వాళ్ళు మామూలుగా నడుస్తున్నా లేకపోతే వాళ్ళు పనులు చేస్తూ ఉన్నా కూడా ఆయాసపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆక్సిజన్ ఏమైనా తక్కువగా ఉందనేది మనం ముందుగానే గుర్తుపట్టాలి. వాళ్ళని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఆస్తమా కానీ సిఓపిడి కానీ రకరకాల జబ్బులు, ఆ జబ్బులు ఏమైనా ఉన్నాయా, అవి తీవ్ర స్థాయిలో ఏమైనా ఉన్నాయా, వాటి వల్ల ఆక్సిజన్ ఏమైనా శాతం బ్లడ్లో తగ్గిపోతూ ఉందా అనేది ముందుగా చూస్తాం అన్నమాట. బ్లడ్లో ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉందనేది చూడటం, లేదా ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ అనే దాంట్లో ఆక్సిజను తర్వాత కార్బన్ డైఆక్సైడు పీహెచ్ ఇలాంటి వివరాలన్నీ కూడా చూస్తాం అన్నమాట. అదే కాకుండా కొంతమందికి చెస్ట్ ఎక్స్రే తీయటం, అలాగే కొంతమందికి లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయటం ఇలాంటివి కూడా చూస్తాం. కొంతమందిని ఒక 6 minute వాకింగ్ టెస్ట్ అంటాం, అంటే కొద్దిగా దూరం వాళ్ళు 6 నిమిషాల్లో వాళ్ళు ఎంత వడివడిగా ఎంత దూరాన్ని వాళ్ళు నడవగలరు అనేది చూసేది ఆ 6 minute వాకింగ్ టెస్ట్ డిస్టెన్స్ అంటాం అనమాట. సో దాంట్లో కూడా వాళ్ళకు ఉండే ఈ లంగ్ కెపాసిటీ లేదా ఆక్సిజన్ వాళ్ళు బాడీకి కరెక్ట్గా సప్లై చేసుకోగలుగుతున్నారా లేదా, వాళ్ళు నిలదొక్కుకోగలుగుతున్నారా లేదా అనేది చూస్తాం. చూసిన తర్వాత ఈ హై ఆల్టిట్యూడ్స్లో వెళ్తున్నప్పుడు ఉండే క్యాబిన్ ప్రెషర్స్ ఏమిటి, అక్కడ ఉండే మార్పులకి హై ఆల్టిట్యూడ్స్లో వెళ్తున్న వేరే వాళ్ళు ఎవరైనా కూడాను, అంటే ఏరోప్లేన్సే కానక్కర్లేదు, కొంతమంది ఎత్తైన ప్రదేశాల్లో ఇప్పుడు హిమాలయాల్లోకి వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా కొన్ని మళ్ళీ చెప్తా హిమాలయాల్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా కొన్ని ఎత్తైన ప్రదేశాల్లో భక్తులు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది లైన్ క్యూలో నిలబడి ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళకి కూడా మనం ముందుగానే వీళ్ళకి ఆ ఆల్టిట్యూడ్స్లో వాళ్ళకి ఆక్సిజన్ అవసరం పడుతుందా లేదా అనేది మనం ముందుగానే మనం గమనించవచ్చు అనమాట. సో ఆ ప్రిడిక్టెడ్ వాల్యూస్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని బట్టి వాళ్ళకి ముందుగానే మనం సలహా ఇవ్వచ్చు అనమాట. మీరు వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ తీసుకొని వెళ్ళండి, లేదా అక్కడ వెళ్తూనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది, లేదా ఏదైనా కండిషన్ ప్రమాదంలో ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మందులు వాడాలి, ఇలాంటివి. కొంతమంది పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి ఒక 3-4 hours పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళతో పాటుగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదమైన స్థాయి వాళ్ళు కనిపించేస్తే వెంటనే ఆ ఆక్సిజన్ వాళ్ళు తీసుకొని దాన్ని ఆ ఎమర్జెన్సీ నుంచి బయటపడే అవకాశం కూడా. సో ఇలాగా సందర్భాన్ని బట్టి, వాళ్ళకు అవసరాన్ని బట్టి, వాళ్ళకున్న జబ్బును బట్టి హై ఆల్టిట్యూడ్స్లో వెళ్తున్న వాళ్ళకి ముందుగానే మనం
మీకు అవసరం లేదు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. డాక్టర్ చివరిగా ఐసీయూలో కనుక పేషెంట్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి చాలా వరకు ఆక్సిజన్ అనేది కంపల్సరీ పెడతారు. కానీ వాళ్ళ రిలేటివ్స్ ఏమనుకుంటారు ఇంకా చనిపోతారేమో, అందుకే ఆ స్టేజ్లో ఆక్సిజన్ మాత్రమే పెడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు కదా, దీని గురించి ఏమంటారు? అయితే ఆ స్టేజ్కి వెంటిలేటర్ వరకు వెళ్ళి ఆక్సిజన్ అవసరమైన చాలామంది పేషెంట్లలో అదొక సీరియస్ జబ్బు అని చెప్పుకోవాలి, సీరియస్ కండిషన్ అని చెప్పుకోవాలి, ప్రమాద స్థాయిలో ఉన్నారనే చెప్పుకోవాలి. అయితే వాళ్ళ బేసిక్ ప్రైమరీ కండిషన్ అది ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంటో లేకపోతే నిమోనియానో ఇన్ఫెక్షనో మిగతా కండిషన్లను బట్టి ఉంటుందన్నమాట వాళ్ళ రికవరీ అనేది. చాలా మటుకు కండిషన్స్ రికవరబుల్గానే ఉంటాయి కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది టెంపరీగానే అవసరం పడుతుంది. ఆ ఐసీయూలో ఉన్నంత వరకే అవసరం, దాని తర్వాత ఆక్సిజన్ తీసివేస్తాం, నార్మల్గా వాళ్ళు గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని ఊపిరితిత్తుల కండిషన్స్ పర్టికులర్గా ఆస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ కానీ, లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, ఇలాంటి నిమోనియా తర్వాత సెప్సిస్ ఇవన్నీ కండిషన్స్లో ఆక్సిజన్ డిమాండ్స్ బాగా పెరిగిపోయి వాళ్ళు కంటిన్యూస్గా ఆక్సిజన్ ఇంటి దగ్గర కూడా వాడాల్సిన అవసరం ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఎప్పుడో ఒకసారి ఇన్ఫెక్షన్ పెరిగి ఆ కండిషన్లో బ్యాడ్గా అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటిలేటర్ వరకు వెళ్ళి వెంటిలేటర్లో మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే ఆక్సిజన్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అవి కొన్ని ఎమర్జెన్సీస్ అనమాట. ఓన్లీ సర్టెన్ డ్యూరేషన్లో సర్టెన్ టైంలో వాళ్ళకు ఉండే మిగతా కండిషన్స్ని బట్టి ఆ ఎమర్జెన్సీస్ రావడం, ఎమర్జెన్సీస్ని మనం ఓవర్కమ్ అయ్యి ప్రాణాలతో బయటపడేయడానికి మాత్రమే ఈ వెంటిలేటరు, హాస్పిటల్ ట్రీట్మెంట్స్ అనమాట. ఒక్కసారి మనం ఆ క్రైసిస్ నుంచి పడగలిగితే మళ్ళీ యథావిధిగా వాళ్ళు అది వరకు హోమ్ ఆక్సిజన్ అంటే ఇంట్లోనే ఒకవేళ ఆక్సిజన్ వాడుకుంటూ ఉంటే అది వాడుకునేటట్లుగా మనం చేయొచ్చు అనమాట. లేదా ఆక్సిజన్ వాడని వాళ్ళల్లో నార్మల్ స్థాయికి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి మంచిగా పంపించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆక్సిజన్ను ఎప్పుడు ఉపయోగిస్తారు, అదేవిధంగా ఆక్సిజన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మా TV7తో చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి ఆక్సిజన్ ఎందుకు వాడతారో, అదేవిధంగా ఆక్సిజన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. చక్కటి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7. నమస్కారం.